పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో ఎవరెన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా 45.72 మీటర్ల నిర్మాణం జరిగి తీరుతుందన్నారు మంత్రి నిమ్మల. ప్రాజెక్టు నిర్మాణ విషయంలో ఏ రాష్ట్రం అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. 41.15 మీటర్లకు ప్రస్తుతం R&R ప్యాకేజీ చెల్లిస్తున్నామని తెలిపారు. మొత్తం ప్రాజెక్టుకు సంబంధించి 45.72 మీటర్లకి R&R ప్యాకేజీ నిధులు మంజూరుకి కేంద్ర ప్రభుత్వం గతంలోనే హామీ ఇచ్చిందన్నారు నిమ్మల. త్వరలోనే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామంటున్న మంత్రి నిమ్మల రామానాయుడుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. 2027 పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టుకు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పాడో అది పనులు అయితే కూడా వేగంగా జరుగుతుంది. అయితే రెండవ దశకు సంబంధించి కూడా పోలవరం పనులకు సంబంధించి అవసరమైన నిధుల విషయంలో కేంద్ర జలసంఘ మంత్రిని కూడా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి అలాగే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి కూడా కలవడం జరిగింది. సో ప్రస్తుతం మనతో మంత్రి నిమ్మల రామానాయుడు సార్, ముఖ్యంగా కేంద్రానికి సంబంధించి రెండో దశ పనులకు సంబంధించి నిధులు కూడా కోరడం జరిగింది. కేంద్రం నుంచి ఎటువంటి సంకేతాలు వచ్చాయి, ఏ విధంగా జరుగుతుంది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పోలవరాన్ని మళ్ళీ పట్టాలెక్కించి ధ్వంసమైనటువంటి ఆ డయాఫ్రమ్ వాల్ని ఈరోజు రికార్డు స్థాయిలో మళ్ళీ కొత్త డయాఫ్రమ్ వాల్ని ఈవేళ నిర్మాణం పూర్తి మొన్న మార్చి 2వ తారీఖున చేసిన విషయం మీ అందరికీ తెలుసు. గ్యాప్ 1 అండ్ గ్యాప్ 2కు సంబంధించినటువంటి మెయిన్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఏదైతే పనులు ఉన్నాయో వాటి కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. నిన్న కూడా పాటిల్ గారి దగ్గర కేంద్ర జలశక్తి మంత్రి గారిని కలిసినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు కూడా మరి 2027 జూన్ కల్లా పోలవరం పూర్తవుతుంది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క చేతుల మీదుగా పోలవరాన్ని జాతికి అంకితం చేసేటువంటి విధంగా ఒక మంచి రోజు, ఒక మంచి తేదీ తీసుకుని ఆ పోలవరాన్ని సీజన్ కల్లా పూర్తి చేసి అంకితం చేద్దామని కూడా నిన్న చెప్పడం జరిగింది. అంటే ఈ రకంగా పోలవరం కళ ఈరోజు సాకారం అవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేస్తాను. ముఖ్యంగా పోలవరం సంబంధించి ఇప్పుడు ఎక్కడైతే 41.7 అడుగులు ఉందో మొదటి దశ అయితే కూడా నిర్మాణం పూర్తయింది. రెండో దశకు సంబంధించి 45 అడుగులకు సంబంధించి కూడా నిధులు కోరడం జరిగింది. అయితే ఈ విషయానికి సంబంధించి కూడా తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఏ విధంగా చూడాలి? అంటే పోలవరంకు సంబంధించి ఏదైతే 45.16 ఏదైతే మీటర్స్ ఉందో 45.72 మీటర్స్ ఏదైతే ఉందో అక్కడి వరకు పోలవరం నిర్మాణం అవుతుంది. ఇందులో పోలవరం హైట్కి సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గానే 45.72 మీటర్స్కి పోలవరం వర్క్ పూర్తవుతుంది. పోలవరం ఏదైతే యొక్క నీటిని నింపేటువంటి కాంటూరు 41.15 మీటర్స్కి ఫస్ట్ ఫేజ్ కింద మనం ఆ యొక్క కాంటూర్లో R&R ల్యాండ్ ఎక్వేషన్ పూర్తి చేసి నిర్వాసితులకు సొమ్ము చెల్లించి అక్కడ వరకు ఆ నీటిని నింపుతాము. ఏదైతే మళ్ళీ సెకండ్ కాంటూర్ అంటే ఏదైతే 45.72కి R&R కానీ ల్యాండ్ ఎక్వేషన్ కానీ ఆ యొక్క సెకండ్ ఫేజ్ కింద ఆ అమౌంట్ని కూడా కేంద్రం విడుదల చేసి ఆ 45.72 వరకు ఖచ్చితంగా పోలవరం జలాన్ని నింపాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నామనంటే ఇదేదో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మాట కాదు. సాక్షాత్తు 45.72 మీటర్స్కి పోలవరం ప్రాజెక్టుని నీటిని నింపాలి అనేటువంటిది స్వయంగా ఆ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి కానీ అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా చాలా క్లారిటీగా 194 TMC వాటర్ రిజర్వ్ చేసుకోవడానికి పూర్తి స్థాయిలో అనుమతులు ఉన్నాయి. అందుచేత ఎవరు కూడా దీని మీద అభ్యంతరాలు ఏదో పొలిటికల్ లైన్లో పెట్టాలనుకుని పెట్టాలేమో తప్ప టెక్నికల్గా అయితే మాత్రం అటు ట్రిబ్యునల్ కానీ అదేవిధంగా అటు సుప్రీంకోర్టు కానీ అదేవిధంగా బైఫర్గేషన్ యాక్ట్ అంటే రాష్ట్రం విభజన జరిగినప్పుడు కూడా ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్లో కూడా చాలా క్లియర్గా 45.72 మీటర్స్కి ఈ యొక్క పోలవరం 194 TMC వాటర్ని రిజర్వ్ చేసుకోవడానికి అన్ని రకాలైనటువంటి విధంగా అనుమతులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఫైనాన్షియల్ పొజిషన్ కోసమే 41.15 మీటర్స్కి కాంటూర్కి మనం R&R చేసాం తప్ప ఫైనాన్షియల్గా సెకండ్ ఫేజ్లో 45.72కి 100% కూడా R&R ల్యాండ్ ఎక్వేషన్ ఇచ్చి ఆ యొక్క 194 TMC నీటిని పోలవరంలో నిలువ చేస్తేనే పోలవరం యొక్క ఏదైతే ఉత్తరాంధ్రకు కానీ ఇటు రాయలసీమకు కానీ మనం జలాలు పంపగలుగుతాం. 45.72 మీటర్స్ పోలవరం నిర్మాణం జరిగి తీరుతుందని చెప్పి కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉండే.